ఆంధ్రప్రదేశ్ పోలీసుల యాక్షన్కి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని దిగొచ్చారని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడుతాం. మేడం నమస్తే. నమస్తే. మొన్న పోలీస్ స్టేషన్లో హైడ్రామా చోటు చేసుకుంది. పేర్ని నాని గారు అక్కడ పర్మిషన్ లేకుండా ధర్నా చేశారని పేర్ని నాని గారితో పాటుగా మరికొంతమంది మీద కూడా పోలీసులు అంటే 41A కింద నోటీసులు ఇచ్చి వారిని విచారణకు హాజరవ్వమని కోరారు. మేడం, ఆంధ్రప్రదేశ్ పోలీసుల యాక్షన్కి ఇప్పుడు పేర్ని నాని దిగొచ్చారని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ ఇచ్చారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి దీని నేపథ్యంలోకి వెళ్తే, నేను మొదలెట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అసలు ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు పూర్తి చేసే ఉద్దేశం లేదు. నా పరిపాలనలో మెడికల్ కాలేజీల వ్యవహారం స్వర్ణయుగంలో నడిచింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన మంది మార్బలంతో నర్సీపట్నం మెడికల్ కాలేజీల దగ్గర నేను ఏదో అధికారులు ఆకస్మిక తనిఖీకి వెళ్ళినట్టు ఈయన కూడా తనిఖీకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కాస్త హల్చల్ చేశారు. హల్చల్ చేసి ఏం చేశారు అంటే, ఏమీ చేయట్లేదు వీళ్ళు, అసలు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ నేను కట్టించాను కదా, దాని పరిస్థితి ఏంటి, ప్రతి జిల్లాలోనూ మీరు మెడికల్ కాలేజీ తనిఖీలు చేసి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వండి అని చెప్పి పిలిపించాడు ఆయన. పిలిపిస్తే దానిలో భాగంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర పేర్ని నాని తన మంది మార్బలంతో వెళ్ళాడు. వెళ్తే మామూలుగా అందరిలోనూ ఎవరయ్యా అంటే కొంచెం ఎక్కువ సున్నం పూసుకునేది పేర్ని నాని అన్నట్లుగా, అదే దారిని పోయేది ఎవడు అంటే తను తినేది నేనే అన్నట్టుంటుంది పేర్ని నానిది. అరే కొంచెం పూసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ పూసుకునే రకం అనమాట. ఈయన ఏదో ఒక ముఖ్య నాయకులు ఒక 10 మందో 15 మందో వెళ్ళి తనిఖీకి వెళ్ళి ఇక అటు నుంచి అంటే ఒక మెమోరాండం రాసుకుని కలెక్టర్కి ఇవ్వటం పోయి ఓ 400 మంది కలిసి ఆ కాలేజీ మీద పడ్డారు వెళ్ళి. మరి 400 మంది ఒకేసారి కాలేజీ దగ్గరికి వచ్చారు అనేసరికి పోలీసులకి ఏమనిపిస్తుంది, శాంతి భద్రతల సమస్య, పైగా వీళ్ళు అనుమతి తీసుకోలేదు. అనుమతి తీసుకోకుండా 400 మంది ఒక గుంపుగా వెళ్ళి ఒక దొమ్మికి వెళ్ళినట్లుగా, ఓ దోపిడీకి వెళ్ళినట్లుగా, దోపిడీ దొంగల మాదిరి వెళ్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అందుకని చెప్పి వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని చెప్పి చూసి ఒక 100 మందికి TRPC నోటీసులు ఇచ్చారు. రండి బాబు రండి, పోలీస్ స్టేషన్కి వచ్చి మా అతిథి మర్యాదలు స్వీకరించి మాకు వివరణ ఇచ్చేయాలండి అని చెప్పి పిలిచారు. పిలిస్తే అసలు చీమ కుట్టినట్టు కూడా లేకోకుండా ఎవడు గప్చిప్ సాంబార్ బుడ్లాగా ఎవడింట్లో ఆవిడ కూర్చున్నాడు. కూర్చునేసరికి ఇక వాళ్ళకి పోలీసులు వీళ్ళు ఇట్లా వచ్చేటట్టు లేరు, మరి నోటీసు 41 CRPC నోటీస్ ఇచ్చారు అంటే మరి ఆన్సర్ చెప్పాలి, వచ్చి చెప్పకపోతే ఎట్ట కుదురుద్ది, మరి ఇంత నిర్లక్ష్యమా, వీళ్ళకి ఇంత పొగరా. పోలీసులు ఏం చేశారంటే అబ్బాయో సుబ్బయ్యో ఉంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చేసరికి అప్పుడు వీళ్ళకి చలి వచ్చింది. మళ్ళీ ప్రతి ఇంటికి వచ్చి అంటే ఇప్పుడు 41 CRPC నోటీస్ ఇచ్చారు, దానికి స్పందించలేదు అంటే అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది పోలీసులకి. ఎక్కడ అరెస్ట్ చేసి లోపలేస్తారు, మళ్ళీ లోపలేసాక 14 రోజులు రిమాండ్ అంటే కష్టమైపోద్ది. అసలు 14 రోజులు మనము ఊర్లో లేకపోతే మన ఊరు ఎవరు ఎత్తుపోతారో అని భయం కదా వీళ్ళకి. అందుకని చెప్పి వీళ్ళు క్యూ కట్టారు పోలీస్ స్టేషన్కి. వెళ్ళి పోలీస్ స్టేషన్లో వివరణ ఇచ్చుకున్నారు. ఏమి ఇచ్చుకుంటారు, మా సార్ చెప్పారు అన్ని మెడికల్ కాలేజీలకి వెళ్ళి చూడమని, చూసి తనిఖీలు చేసి కలెక్టర్కి మెమోరాండం ఇద్దామని అనుకున్నాము, ఈ లోపు మీరు అసలు మమ్మల్ని మా పని చేసుకొని ఇవ్వకోకుండా మమ్మల్ని బెదరగొట్టారు అని చెప్పుకుంటారు వీళ్ళు అని. ఆఖరికి పేర్ని నాని కూడా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇప్పుడు బాస్ దృష్టిలో మంచిగా అనిపించుకోవాలని చెప్పి అందరూ 30 మంది 40 మంది వెళ్తే ఈ 400 మందిని వేసుకుని పోయాడు. ఎందుకంటే అందరి పార్టీ బాగా గట్టిగా ఉందనుకోవాలని చెప్పి అనుకున్నాడు. అది డామిట్ కదా అడ్డం తిరిగింది అన్నట్లు వెళ్ళి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటు ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి పేర్ని నాని 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి, 4 అడుగులు ముందుకి 15 అడుగులు వెనక్కి నడుస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు వార్తల్లో ఉన్నాడు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అన్న వార్తల్లో లేడేమో కానీ పేర్ని నాని మట్టుకు వార్తల్లో ఉన్నాడు, మంచుకో చెడుకో. ఆ మధ్యకాలంలో బియ్యం విషయంలో, గోడౌన్ల విషయంలో వాళ్ళ ఆవిడ ఈయన ఇద్దరు అయితే వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేయకపోతే, అరెస్ట్ చేయాల్సిన సందర్భం ఉంటే కూడా అరెస్ట్ చేయకపోతే బహిరంగంగానే ఈయన చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన పేరేంటి, ప్యాలెస్లోకి ఏంటది మా తాడేపల్లి ప్యాలెస్లోకి పిలిచి బాగా పిడిగుద్దులు గుద్దినట్టున్నారు.
అందుకని సైలెంట్ అయ్యాడు కొన్ని రోజులు. ఓకే. ఇంకా అట్లా ఏదేమైనా అలా ఆవిడని ఇళ్లలో ఆడవాళ్ళ జోలికి మట్టుకు వెళ్ళొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చాలా సంస్కారవంతంగా అన్నారు, అది ఇది అని చెప్పి అన్నాడు కదా. ఏదైనా పాపం సైలెంట్ అయ్యాడు కానీ ఏదైనా మటుకు తోకొక్కటే తక్కువ అన్నట్టు ఎగురుతూనే ఉంటాడు పేరుని నాని. ఆ రోజు నుంచి ఈ రోజుకి వార్తల్లో ఉంటానే ఉన్నాడు, ఇప్పుడు కూడా వార్తల్లో ఉన్నాడు. సరే ఏది ఏమైనా మనం ఒక ధర్నా చేయాలనుకున్నా, ఒక రాస్తారోకో చేయాలనుకున్నా అది హక్కు, నిరసన. ఇప్పుడు పోలీసులు 100 మందికి పైగా సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చారు. 100 మంది కూడా పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు. అంతేగా మరి వెళ్ళాల్సిందే, లేకపోతే అరెస్ట్ చేస్తారు. పేర్ని నాని గారు వెళ్ళి వివరణ ఇచ్చారా? వెళ్ళారుగా, ఆయన కూడా వెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు దానిలో రాస్తారండి 10 రోజుల లోపల వచ్చి మీరు మీ వివరణ ఇచ్చుకోండి అంటారు. ఈ వివరణతోటి వాళ్ళు సంతృప్తి చెందితేనేమో ఏమీ లేదు, లేదు అంటే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇప్పుడు మాకు అధికారితో దురుసుగా ప్రవర్తించారనేటువంటి వార్త చూసాం కదా. ఎవరు పేరు నాని? అదే చెప్తున్నా, ఆయన నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఈయన వార్త, ఆయన వెళ్ళి ప్యాలెస్ లో కూర్చుంటున్నాడు కానీ బెంగళూరు ప్యాలెస్ లో, ఎలహంక ప్యాలెస్ లో ఈయన మటుకు రోజు వార్తల్లో ఉంటున్నాడు. ఎందుకంటే ఈయన దృష్టిలో పడాలి అని. మళ్ళీ మధ్యలోనేమో ఎక్కడో మనసు చెప్తుంది ఆయనకి కూడా 2 పొగడతలు వేయాలి అని అనుకుంటున్నాడు. వేస్తేనే మనసేమో పొగడమని చెప్తుంది, పొగిడిన తర్వాత మొటికేలు పడుతున్నాయి. ఏం చేస్తాడు పాపం చెప్పండి ఆయనైనా. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పరిస్థితి, అందరి పరిస్థితి ఇట్లాగే ఉంది. ముందు నువ్వు వెనక్గోయేలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ నాయకుడు యొక్క కార్యాచరణ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లా. ముందు తీసుకెళ్తాడో అర్థం కావట్లా, వెనక్కి తీసుకెళ్తాడో అర్థం కావట్లా. ఆయన రక్షించుకుంటాడో లేదో తెలియట్లేదు. ఆయన రక్షణ కోసమే ఉన్నాడో లేదా మన్న కూడా రక్షించడానికి ఉన్నాడో కూడా తెలియట్లే వీళ్ళకి పాపం. ఏదైనా ఇవాళ ఒక పోలీస్ అధికారితో ఆయన మాట్లాడుతూ ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారా, పంపిస్తారా, చంపేస్తారా అంతేగా అంటూ ధీమా వ్యక్తం చేసిన పేర్ని నాని గారు ఇప్పుడు ఆ ధీమా ఏమైందంటారు? ఇప్పుడు కూడా ఆయన అదే ధీమా చూపిస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది కాగితం పుల్లు అంటారు వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు స్టేట్మెంట్లే ఇస్తుంటారు, కార్యరంగంలోకి దిగరు. అట్లాగే ఈయన కూడా కాగితం పుల్లు టైప్ అనమాట, అరుస్తుంటాడు. అంటే ఆయన ఉనికి ఇప్పుడు ఇవాళ ఉనికే ఒక ప్రశ్నార్థకం అయిపోతున్న రోజు ఈ రోజు వైసీపీ పార్టీకి. అలాంటప్పుడు ఆయన ఉనికిని ఆయన ప్రదర్శించుకుంటున్నాడు, ఆయన ఉనికిని చాటుకుంటున్నాడు. ఉనికిని చాటుకోవడంతో పాటు అధినాయకుడి దృష్టిలో పడాలని కూడా ఆయన తాపత్రయం చాలా ఎక్కువగా ఉంది. ఇది పరిస్థితి. అది కూడా కాకుండా ఏంటంటే ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే ఉన్నట్టుగా చూపిస్తే, ఒకవేళ ఏదైనా గోడ మీద పిల్లిలాగా ఇంకో పార్టీలోకి దోకాలి అంటే గనక మనకు ఒక మంచి స్థానం దక్కుతుంది. రాజకీయాలు అంటేనే ఒక వ్యూహాత్మకమైన విషయము తప్పితే అక్కడ ఆత్మ లేదు పరమాత్మ లేదు అన్నట్లు తయారైనాయి రాజకీయాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ.